अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधितं इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकी नन्दनं नन्दजं सन्ददे। ओम श्री गुरुभ्यो नमः। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। అత్యద్భుతంగా రామచంద్రమూర్తిని పూర్తి తెచ్చుకుంటూ యుద్ధానికి వెళ్ళిన రామచంద్రమూర్తికి రావణుడు ఎన్నోసారి ఓటమి చెందిన మళ్ళీ మళ్ళీ తిరిగి అదే ఒక ఆత్రతతో ఇతనికి రావడం చూసి రావణుడికి మరణం ఏర్పడట్లేదు అని మనసు కొంచెం సంచలించినట్టు దానికి దేవతలందరూ వచ్చి దాంట్లో అగస్త్య మహర్షి మిగతా దేవతలందరితో వచ్చి రామచంద్రమూర్తికి ధైర్యం చెప్పినట్టు గెలుపుకి తన ప్రోత్సాహం ఇచ్చినట్టు ఆ సూర్యుడు ఆదిత్యుడు తన ఆదిత్య హృదయం అని ఈ యొక్క అద్భుతమైన స్తోత్రాన్ని మనకి ప్రసాదించి రామచంద్రమూర్తి ద్వారాగా భక్తులందరికీ ఆ సూర్య ఉపాసన కోసం ఈ ఈ స్తోత్రాన్ని ఈ గ్రంథాన్ని మనకి ప్రసాదించారు. ఈ స్తోత్రాన్ని ప్రతిదినము మనం సూర్యుడిని ఆరాధించుకుంటూ ఉపాసన చేసుకుంటూ ప్రతిదినం ఈ స్తోత్రాన్ని చెప్పామంటే అత్యంత లోకంలో అన్ని విషయాల్లోనూ మనకు తెలుగు కలుగుతుంది. అంటే మన ఉద్యోగ వ్యవస్థలైనా సరే, లేకపోతే ఇంటిలో కష్టాలైనా సరే, లేకపోతే జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా ఆటంకాలు వస్తున్నాయి అంటే కూడా అన్నింటికీ ఆయన జయమును కలిగించే ఆ సూర్య భగవంతుడు. అలా ఆయన గురించి ఆదిత్య హృదయం అనే స్తోత్రం మనకి ప్రసాదించారు. రామచంద్రమూర్తికి చెప్పిన ఆయన గారిగా మనకి చెప్పినట్టు ఇది. దాంట్లో మనం 15 శ్లోకాల దాకా చూసామండి. ఇవాళ 16వ శ్లోకం నుంచి ఆరంభం చేసి ముగింపుకి వెళ్ళి అలాగే ఫలస్థితి కూడా ఒకసారి చూపించుకున్నాం. అలా 16వ శ్లోకము జయాయ జయభద్రాయ హరియస్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. ఇది 17వ శ్లోకము. ఇంతకుముందు 16వ శ్లోకము దాన్ని చెప్పడం. నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే వినాధిపతయే నమః అని ఈ 16వ శ్లోకంలో ముందు నమ పూర్వాయ గిరయే అని పూర్వ దిక్కులో అంటే తూర్పు దిక్కులో ఉన్న పర్వతాలు ఉదయించే సూర్యుడు తనకి ఈ తూర్పు దిక్కులో ఉన్న పర్వతాలు తనకి దారిలో కనిపిస్తాయి అని పూర్వాయ గిరయే అని. అలాగే ఇంతసేపు మనం చెప్పుకొచ్చినట్టు ఒక్కొక్క నామాన్ని తీసుకుని సూర్యుడిని ఉపాసించే నామాన్ని గాను సగుణ బ్రహ్మాన్ని విష్ణుమూర్తి అయినా పరమేశ్వరైనా బ్రహ్మణైనా ప్రజాపతి అయినా ఉపాసన చేసే మంత్రం గాను, లేకపోతే శుద్ధ బ్రహ్మాన్ని నిర్గుణమైన శుద్ధ బ్రహ్మాన్ని ఉపాసించే ఆ రకమైన అర్థం వచ్చే మంత్రాలుగాను 3 రకాలుగాను అర్థం చెప్పుకొని చూసుకుంటున్నాము. అలాగే పూర్వాయ గిరయ అంటే ముందు సూర్యుడికి తూర్పు దిక్కులో ఉన్న పర్వతాలు తనకి ఉదయించే సూర్యుడికి తనకి దారిలో వస్తాయని చెప్పి అది పూర్వాయ గిరయే అని పేరు. ఈ తూర్పు దిక్కులో ఉన్న పర్వతాలన్నింటికీ అంతర్యామిగా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు కనుక అది ఈ సగుణ బ్రహ్మము ఈ పూర్వాయ గిరయ నామాలు చెప్పబడినట్టు. గిరి అంటేనే కొండ అండి. కొండకి ఆగహ అని ఇంకో పేరు.
అగహ అంటే దానికి చలనం లేదు, ఒకే చోట్ల గమనం లేదు కనుక అగహ అని. గ అంటే గమనము, అగహ అంటే దానికి చలనం లేదు, ఒకే చోట్ల ఉంటుంది. ఆ అగహ అనడానికి వేదము కూడా ఇంకో పేరండి. వేదం కూడా ఎప్పుడూనే ఒకే స్థిరంగా ఉంటుంది కనుక వేదంకి అగహ అని పేరు. ఆ వేదం చేత చెప్పబడిన వేదవేద్యుడైన ఆ పరమేశ్వరుడు నిర్గుణ బ్రహ్మమే పూర్వాయ గిరయ అనే నామం వల్ల చెప్పబడింది అని ఇలా మూడో అర్థము. దాని తర్వాత పశ్చిమాయాగ్రయే నమః అని అదే మరి ఇంతకుముందు తూర్పు దిక్కులో ఉన్న చెప్పాము. ఇప్పుడు పడమర దిక్కులో ఉన్న పర్వతాలు అస్తమించే సూర్యుడికి తనకి దారిలో వస్తాయి కనుక ఈ పడమర దిక్కే ఉన్న పర్వతాలకి పశ్చిమాయాగ్రయే నమ, పశ్చిమ దిక్కు పశ్చిమాయాగ్రయే నమః అని సూర్యుడికి పేరు. ఇంతకుముందు చెప్పినట్టే ఈ పర్వతాలకి అంతర్యామిగా ఉంటారు కనుక పరమేశ్వరుడుగాను, ఇంతకుముందు చెప్పినట్టే పర్వతమే కనుక పర్వతం అంటే అగహ అంటే వేదము, ఆ వేదం చేత చెప్పబడిన ఇది అదే అర్థం వచ్చేలాగా ఇది కూడా. దాని తర్వాత జ్యోతిర్గణానాం పతయే అని మూడో మంత్రము. పతి అంటేనే స్వామి అని అర్థం అండి, అంటే యజమాని అర్థం. జ్యోతిర్గణాలంటే నక్షత్రాలు, జ్యోతి స్వరూపాలు, నక్షత్రాలు లాంటి జ్యోతి స్వరూపాలు, అవన్నిటికీ స్వామిగా యజమానిగా ఉండే ఈ పతి, ఈ జ్యోతిర్గణానాం పతి మా సూర్య భగవంతుడు, సూర్యుడు అని. దాని తర్వాత జ్యోతి స్వరూపంగా ఉన్న ముక్త పురుషులండి. ముక్త పురుషులు అంటే ఎప్పుడూనే జ్ఞాన మార్గంలో ఉండి ఆ పరమేశ్వరుని, భక్తి మార్గంలో జ్ఞాన మార్గంలో ఉండి ఆ పరమేశ్వరుని ఆధారించి ఆ జ్యోతి స్వరూపులు వాళ్ళలో ఒక తేజస్సు కనిపిస్తుందండి. వాళ్ళ జ్యోతి స్వరూపాలుగా వాళ్ళందరికీ పతిగా స్వామిగా ఉండే పరమేశ్వరుడు జ్యోతిర్గణానాం పతయే అనే నామంతో చెప్పబడుతున్నాడు అని. మూడవది జ్యోతిర్గణాలంటే జ్ఞాన రక్షలండి. ఆ జ్ఞాన స్వరూపంగా ఉండే ఆ శుద్ధ బ్రహ్మము, ఆయన దగ్గర నుంచి జ్ఞాన రక్షలు వస్తాయి కనుక జ్యోతిర్గణానాం పతయే అని ఆయనకి ఇంకో పేరు. ఆఖరికి ఈ శ్లోకంలో దినాధిపతయే నమః అని. దినము అంటే పగటిపూట అండి, ఉదయం నుంచి ఉదయం సమయానికి స్వామిగా ఉండేది ఆ సూర్యుడు కనుక ఆయనకి దినాధిపతి అని పేరు. అలాగే ఈ సూర్యుడికే అంతర్యామిగా ఉన్నాడు కనుక, ఈ సూర్యుడికి పతిగా ఉన్నాడు కనుక దినము అనే మాట వల్ల సూర్యుడు చెప్పబడినాడు. అందుకని ఆ సూర్యుడికి పతి దినాధిపతి మా విష్ణుమూర్తి దినాధిపతి అని చెప్పబడుతున్నారని. మూడో రకంగా సూర్యుడికి ప్రకాశం ఇచ్చేది మా ఇంతమంది చెప్పినట్టు దినము అంటే సూర్యుడు, ఆయనకి అధిపతి మళ్ళీ శుద్ధ బ్రహ్మ. ఎందుకు అధిపతి అంటే ఆయనకి సూర్యుడికి తనకి ప్రకాశం కానగా లేదు, ఆయన బ్రహ్మ దగ్గర నుంచి ప్రకాశం తీసుకొని దాని దారిగా ఆయన ప్రకాశిస్తున్నారని ఇంత ముందే కూడా సూర్యో బాతినచంద్ర తారకం నేమా విద్యుతో బాంతికుతో యమగ్ని అని. సూర్యుడైనా చంద్రుడైనా అగ్ని అయినా నక్షత్రాలైనా ఎవరైనా సరే ఈ శుద్ధ బ్రహ్మం నుంచే జ్యోతిష్ని తీసుకుని దాని దారిగా మీకు లోకమంతా ప్రకాశిస్తున్నారు అని. అందుకుని శుద్ధ బ్రహ్మానికి దినాధిపతయే నమః అని ఇంకో అర్థము చెప్పాము. అలాగే ఈ శ్లోకంలో 4 నామాలు చెప్పబడిందండి. పూర్వాయగిరయే నమః, పశ్చిమాయాగ్రయే నమః, జ్యోతిర్గణానాం పతయే నమః, దినాధిపతయే నమః అని. దాని తర్వాత 17వ శ్లోకం జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః, నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః అని. ముందు జయాయ అని. జయ అంటే ఈ సాటిలైన పరాక్రమంతో కూడిన సూర్యుడు, అత్యంత పరాక్రముడు సూర్యుడు, అందరికీ జయమును ఇప్పించేది ఆయన అని. దాని తర్వాత ఈ జయ విజయులు అని ద్వారపాలకులు విష్ణుమూర్తితో ఉంటారు. అందుకని దాంట్లో జయాయ అంటే జయ అనే ద్వారపాలకుడిని కలిగిన ఆ విష్ణుమూర్తి అని. ఈ జయ విజయులే అండి ఈ కనక సనందన కనక వాళ్ళ ఈ బ్రహ్మలోకంలో ఉన్న ఈ మహర్షులు వాళ్ళ చేత తప్పింపబడి వాళ్ళ సత్వయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుగా జన్మతీసి, త్రేతాయుగంలో రావణుడు కుంభకర్ణుడుగా జన్మతీసి, ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్రుడు అని ఇలా 3
జన్మాల్లో వాళ్ళు రాక్షసులుగా జన్మ తీసి ఇలాగే ఈ విష్ణుమూర్తి చేసే సంహారం చేయబడ్డారు. విష్ణుమూర్తి అనేక అవతారాల్లో ఒక్కొక్క అవతారాల్లో వచ్చి ఇలాంటి రాక్షసు సంహారం చేశారు అని ఈ జయ విజయులు అనే ఈ ద్వారపాలకులు ఉంటారు అని దాంతో జయ అనే ఆయనకి జయాయ అంటే జయ అనే ద్వారపాలకులో ఉన్న విష్ణుమూర్తి అని అర్థము అని. దాని తర్వాత జయంతి అనేన సంసార విద్వాంస అని మూడవ అర్థం. ఈ సంసారం అనే సాగరాన్ని జయించేది ఈ విద్వాంసులు బ్రహ్మనిష్ఠులు ఈ శుద్ధ బ్రహ్మ ఒక సహాయంతోనే అని ఆయనకి శుద్ధ బ్రహ్మానికి జయాయ అని పేరు. ఇలాగే 3 రకాలుగా అర్థం. జయభద్రాయ అని జయభద్రాయ అనే మాటలో జయము భద్రము అని 2 మాటలు ఉన్నాయండి. జయం అంటే విజయము, భద్రం అంటే కళ్యాణము మంగళము అని. ఆ సూర్యుని ఉపాసన చేస్తే జయము కలుగుతుంది లోకంలో, కళ్యాణము కలుగుతుంది అని రెండునే ఆయన ఇచ్చిస్తారు కనుక ఆయన ఉపాసకులకి సూర్య భగవంతుడికి జయభద్రాయ అని పేరు అని ఒక పక్క. ఇంకో పక్క జయ విజయ అని 2 ద్వారపాలకులు చెప్పాను కదండి. ఆ విజయ అన్నానికి జయభద్రుడు అని ఇంకో పేరు ఉంది కనుక ఆ విజయ జయభద్రుడిని ద్వారపాలకుడుగా ఉన్న విష్ణుమూర్తికి జయభద్రాయ అని ఇంకో పేరును. ఊరి చెప్పంటే భద్రం అంటేనే ఆనందం అండి, ఆనంద స్వరూపము. జయము ఆనంద స్వరూపము. అన్ని జయంకైనా ఆనందంకైనా అన్నింటికీ కారణమైన శుద్ధ బ్రహ్మము జయభద్రాయ అని అంటాము అని 3వ రకంగా చెప్పామన్నమాట. దాని తర్వాత హరియస్వాయ అని. హరియస్వాయ ఇంతకు ముందే ఒకసారి చెప్పాము. పచ్చ రంగులో ఉన్న గుర్రాలతో ఉన్న ఆయన సూర్యుడు అని. కానీ ఇక్కడ 2వ రకంగా చెప్తుంటే ఇక్కడ హరి అంటే హనుమంతుడు అండి, అశ్వ అంటే వాహనం. హనుమంతుడిని వాహనంగా పెట్టుకుంది అంటే ఎవరంటే ఆ రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తికి హరియస్వాయ అని ఇంకో పేరు అని. 3వ రకంగా హరంతి హరయ ఇంద్రియాని అంటే ఇంకొక శృతివాక్యంలో చెప్పినట్టు ఇంద్రియాన్ని ప్రమాతేని హరంతి ప్రతమన అని ఈ ఇంద్రియాలని వాహనంగా పెట్టుకుని జ్ఞానం పొందే అంతరాత్మని ఆ శుద్ధ బ్రహ్మని మనం హరియస్వాయ అంటాము అని ఇంకొకటి. దాని తర్వాత సహస్రాంశ అని ఇంతకుముందు చెప్పేది. సహస్రం అంటే 1000 అంటే 1000 కాదు, చాలా అనేకమని అర్థం. 1000 కిరణాలతో కూడిన సూర్యుడు అని ఒక పక్క, 1000 మంది జీవుల మధ్యలో ప్రకాశించే ఆ నారాయణుడు అని రెండో పక్క, ఇంకో పక్క ఈ అంశాలు అంటేనే మమై అంశో జీవలోకే జీవభూత సనాతన అనే భగవద్గీతలో జీవుడి ఆ బ్రహ్మానికి ఒక అంశంగా చెప్పబడింది కనుక 1000 అంశాలతో కూడిన ఆ శుద్ధ బ్రహ్మని 1000 జీవాలలో ఉన్న శుద్ధ బ్రహ్మని సహస్రాంశ అంటాము ఇంకో పక్క. ఆదిత్యాయ అని. ఆదిత్యాయ ఆదిత్య హృదయం చదువుతున్నా కనుక ఆదిత్యం అనే నామము. అదితి అనే పోయినసారి చెప్పినట్టు ఆ కాశ్యప ప్రజాపతికి అదితి అన్న వాడికి పుట్టిన వల్ల ఆదిత్యాయ అనే పేరు ఇంకో పక్క. ఈ సూర్యమండలం మధ్యలో ప్రకాశించే నారాయణుడికి ఆదిత్యుడిని ఇంకొక పేరు. పోయినసారి చెప్పినట్టు నా దితి అదితి అంటే దితి అంటేనే నాశనమయ్యేవాడు లేకపోతే అపవిత్రమైన వాడు అని. పరమ పవిత్రమైన నాశనం లేని వాడికి సూర్యుడికి శుద్ధ బ్రహ్మానికి ఆదితి ఆదిత్య అని పేరు. అలా ఈ శ్లోకంలో కూడా 5 నామాలు ఉన్నాయండి. జయాయ నమః, జయభద్రాయ నమః, హర్యస్వాయ నమః, సహస్రాంశవే నమః, ఆదిత్యాయ నమః అని 5 నామాలు. దాని తర్వాత 18వ శ్లోకం నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః, నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. ఉగ్రాయ అంటే ఉగ్ర స్వరూపము అని. అంటే ఎండలో కాల్ చేస్తున్నాడు మనం ఇక్కడ ఈ చెన్నై లాంటి దగ్గర అంటే కార్తీక అంటారు. కార్తీక కాదండి, ఈ ఎండలు కాల్ చేస్తూ ఉంటే ఈ పర్టికులర్ మే నెలలో సమ్మర్ లో చాలా ఎక్కువ ఎండలు ఉండే సమయం ఉంటుంది. అప్పుడు సూర్యుడు కాల్ చేస్తున్నాడు, అత్యంతగా చాలా ఉగ్రంగా ఉన్నాడు, మనల్ని తప్పించి ఎలా చేస్తున్నాడు అని ఆ సూర్యుడికి ఉగ్రాయ అని పేరు. ఉగ్రమైన కిరణాలతో తప్పించే సూర్యుడు అని పేరు. దాని తర్వాత ఈ రుద్రుడు కూడా ఉగ్ర స్వరూపుడి పేరు. అందుకని ఆ పరమేశ్వరుడికి రుద్రుడికి కూడా
సూర్యమండలంలో ఉపాసన చేసే సూర్యుడిని ఆ రుద్రుడిని ఉగ్రాయ అనే మాటతో చెప్తాము. దాని తర్వాత ఈ ఇంద్రియాలు ఉగ్రమైనవండి. దాన్ని ఎప్పుడూనే ఒక చోట్ల ఉండవు. నేను నాకు ఇది కావాలి, అది కావాలి, ఈ పక్క క్రికెట్ చూడాలి, ఆ పక్క యుద్ధంలో ఏమవుతుందని చూడాలి, ఆ పక్క న్యూస్ చూడాలి అని ఎప్పుడూ అలా దుగుతూ ఉంటుంది, ఒక చోట్ల నిలకడ లేకుండా. అలాంటి నిలబడి లేని ఇంద్రియాన్ని, ఉగ్రమైన ఇంద్రియాన్ని నిగ్రహం చేసే నిగ్రహం చేసుకుంటే దానివల్ల తెలిసే ఆ శుద్ధ బ్రహ్మాన్ని ఉగ్రాయ అని పేరు అని. అలాగే ఉగ్రాయ అని 3 రకాలు చేశాం. మళ్ళీ వీరాయ అని, వీరం వీరయతి ప్రేరయతి ప్రాణిన చేష్టయతి ఇది వీరాయ అని. అంటే ప్రాణి అందరినీ చాలా రకంగా ఆయన చేష్టల్లో ఆయన సూర్యోదయం చేస్తే మన ప్రవృత్తి ఉంటుంది అని చెప్పి, అలాంటి ప్రవృత్తిలో మళ్ళీ చేసేది సూర్యుడు. అందుకని ఆయనకి వీరాయ అని పేరు. త్రిపురాసుర సంహారాన్ని చేసిన ఆ పరమేశ్వరుడు అక్కడ అత్యంత వీరం చూపించాడు, వీరరథం చూపించాడు కనుక ఆయనకి వీరాయ అని పేరు. దాని తర్వాత విషయగ్రహణ సామర్థ్యం, ఇంద్రియాలు జడ పదార్థాలండి, అలాంటి జడ పదార్థాలకు కూడా విషయగ్రహణ సామర్థ్యం ఇచ్చారు కనుక ఆయన వీరుడు అని పేరు శుద్ధ బ్రహ్మానికి. అలా దానికి 3 రకాలుగా చూసాము. దాంట్లో సారంగాయ అని, సారం శీఘ్రం గచ్చతి ఇది సారంగ. సార అంటే త్వరగా అని అర్థం. త్వరగా ఎవరు వెళ్తారో అది సూర్యుడు ఒక పక్క నుంచి ఇంకో పక్కకి అత్యంత త్వరగా వెళ్తారు కనుక ఆయనకి సారంగ అని పేరు. ఇంకొక సారం గమయతి ఇది సారంగ అని. విష్ణుమూర్తి హంస పక్షిగా ఒకసారి అవతారం ఎత్తారండి. ఈ హంస పక్షి ఒక గొప్పతనం ఏంటంటే, పాలు నీళ్లు కలిసి ఉంటే దాంట్లో ఆ పాలను మట్టుకు తాగేసి నీటిని వదిలేసే ఆ ఒక గొప్పతనం ఈ హంస పక్షికి ఉండేది. అంటే జ్ఞానము అజ్ఞానము, ఇక్కడ జడ పదార్థము చైతన్య పదార్థము, ఇలా విచక్షణ కావాలి అని మన సూత్రవాక్యంలో కూడా అక్కడ సాధన చతుష్టయం చెప్పబడింది. అంటే ఏది ఒకటి కామన్ తెలుసు, ఏది టెంపరీ తెలుసు, ఏది నాశనయ్యేది, ఏది ఎప్పుడు ఉండేది అని ఈ విచక్షణ తెలియాలి అని ఆ విచక్షణ ఉన్న హంసపక్షిలో స్వరూపం ఎత్తిన విష్ణుమూర్తియే ఈ సారంగాయ అనే మాటలో చెప్పబడింది. ఇంకోటి సారం అంటే ప్రణవం అండి, ఆ ఓంకారం. ఆ తేన ఓంకారేణ గమ్యతే జ్ఞాయతే ఇది సారంగ అని ఆ శుద్ధ బ్రహ్మానికి సారంగముని పేరు అని ఇంకొక. దాని తర్వాత పద్మ ప్రబోధాయ అని, అంటే పద్మపత్రాన్ని వికసించేలా పద్మం అంటే తామరని, తామర పుష్పాన్ని వికసించేలా చేసే సూర్యుడు అని ఒక పక్షం. ఆ పద్మ పైన ఉండే ఆ లక్ష్మీదేవితో కూడిన విష్ణుమూర్తి ఇంకో పక్క. పద్మం అంటే కమలము, కమలం అంటే హృదయ కమలం అండి. ఆ హృదయం అనే కమలంలో ఎప్పుడు కనిపించే ఆ శుద్ధ బ్రహ్మాన్ని ఇంకో పక్క పద్మ ప్రబోధ అని. దాని తర్వాత మార్తాండ పద్మ ప్రబోధాయ అని. దాని తర్వాత కొన్ని చోట్ల మార్తాండాయ నుండి, ఇంకో పక్క ప్రచండాయ నుండి. ఏదైనా ఉగ్రమైన కిరణాలతో కూడిన వాడు అని ఇంకో పక్క విష్ణుమూర్తికి తన ఉపాసన చెయ్యిన వాళ్ళపైన క్రోధం చూపించే ఆయన ప్రచండమైన ఇంకో పక్క. సర్వశక్తి మొత్తం మా శుద్ధ బ్రహ్మకు ఉంది కనుక ఆయనకి మార్తాండము లేకపోతే ప్రచండము అని పేరు అని. ఇలా ఈ శ్లోకంలో నామాలను చూసాము. ఈ శ్లోకంలో మనకి మొత్తం 5 నామాలు ఉన్నాయండి. నమ ఉగ్రాయ నమ, వీరాయ నమ, సారంగాయ నమ, పద్మ ప్రబోధాయ నమ, ప్రచండాయ నమ అని. దాని తర్వాత 19వ శ్లోకం బ్రహ్మేశానాత్సుకేశాయ సూర్యాయ ఆదిత్యవర్చతే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ అని. బ్రహ్మేశానాత్సుకేశాయ అని అంటే ఈ బ్రహ్మని బ్రహ్మ, ఈశాన, అచ్యుత అని 3గా మనం విభజించాలండి. ఈశాన అంటే బ్రహ్మ అంటే ప్రజాపతి, ఈశాన అంటే పరమేశ్వరుడు రుద్రుడు, అచ్యుత అంటే కృష్ణుడు విష్ణుమూర్తి అని. వీళ్ళు ముగ్గురిని యజమానిగా కలిగిన సూర్యుడు అని ఒక పక్క. లేకపోతే బ్రహ్మ ఈశానయోహో ఈశ అచ్యుత అని, బ్రహ్మకి
రుద్రుడికి వీళ్ళిద్దరికి ఈశ్వరుడుగా వీళ్ళిద్దరికి యజమానిగా ఉండే విష్ణుమూర్తి అని ఇంకో పక్క అచ్యుత అని, మూడో పక్క ఈ వీళ్ళందరూ కలిసి ఈ ఈ బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు ఈ ముగ్గురికి కలిసి తన ముగ్గురికి ఈశ యజమానులుగా ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపం, ఆ పరబ్రహ్మ స్వరూపమే ఏదైనా గర్భుడిగా చేసి విరాట్ స్వరూపం తీసుకున్నప్పుడు ఇలా సృష్టి చేసేటప్పుడు లోకాన్ని సృష్టి చేస్తూ అంటే ప్రజాపతిగాను, స్థితి కాలంలో విష్ణుమూర్తిగాను, సంహార కాలంలో రుద్రుడుగాను తనకి శుద్ధబ్రహ్మను అలాంటి రూపాన్ని తీసుకున్నాడు అందుకని ఇలా బ్రహ్మేశానాయ అని శుద్ధ బ్రహ్మం కూడా చెప్పగలదు అని. సూర్యాయ ఇంత ముందే చేసాం కనుక ఆదిత్య వర్తతే అని తర్వాత నామ చూద్దాం. ఆదిత్య రూపం వర్త దీప్తి యస్యత అని. ఆదిత్యుల సూర్యుడికి అత్యంత దీప్తిమత్వంగా ఉంటాడు కనుక, అందరికీ లోకమంతా ప్రకాశం ఇస్తూ ఉంటాడు కనుక ఆయనకి ఆదిత్య వర్తకం చేతి. ఆదిత్యానాం దేవానాం వర్త దీప్తి యస్మాత్ అని రెండో అర్థం. అంటే ఈ ఆదిత్యునికి ఎవరి వల్ల ఈ దీప్తి ప్రకాశం వచ్చిందో అలాంటి విష్ణుమూర్తి అని రెండో పక్క. దాని తర్వాత ఇంకో పక్క ఈ భగవద్గీతలో ఇమం వివస్పతే యోగం ప్రోక్తవానమవ్యయం అని ఆదిత్యస్య వర్త జ్ఞానం యస్మాత్. వర్తం అంటే ఇప్పుడు ప్రకాశం కాకుండా జ్ఞానం చెప్పాడు. ఆదిత్యుడికి జ్ఞానం ఇచ్చింది ఆ కృష్ణుడు, ఆ శుద్ధ బ్రహ్మ స్వరూపం కృష్ణుడు ద్వారిగా ఈ ఆదిత్యుడికి జ్ఞానం ఇచ్చాడు కనుక ఆయనకి జ్ఞానం ఇచ్చిన ఆ శుద్ధ బ్రహ్మని ఆదిత్య వర్తతే అని. జ్ఞానం ఇచ్చేయాలని చెప్పింది దానికి ఈ భగవద్గీత వచనం ఇమం వివస్పతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం అని ఈ గీతా వాక్యమే ప్రమాణంగా పెట్టుకున్నాం అనమాట. భాస్వతే అని ఇటువంటి భాస్వం అనే మాటకి చెప్పిపోతున్నాం. ప్రకాశ స్వరూపం లేకపోతే రక్ష ఇచ్చేది లేకపోతే జ్ఞాన స్వరూపం చెప్పాము. సర్వభక్తాయ అందరినీ భక్షణం చేయడం అంటే భోజనం చేయడం అంటే, భోజనం చేయడం అంటే వాళ్ళని ఒక శక్తి లేకుండా చేయడము అని అర్థం. సూర్యుడు తన ఎండ వల్ల అందరినీ ఎండిపోయేలా తనలో ఉన్న శక్తి అంతా తీసుకునేలా చేస్తాడు కనుక సూర్యుడు సర్వభక్తాయ అని. భగవద్గీతలో ఏ ఒక్క యాగము చేసినానో దానికి కృష్ణుడి దగ్గరికే వెళ్తుంది. అహం నిగర్వయ జ్ఞానం ప్రోక్తాచ ప్రభురేవచ అని చెప్పబడింది. అన్నింటికి భక్షణం భోక్తా నేనే అని చెప్పబడిన వల్ల కృష్ణుడు సర్వభక్తాయ అని చెప్పాడు. ఇంకో పక్క బ్రహ్మసూత్రంలో అత్తాచరాచర గ్రహణాత్మ ఒక సూత్రం ఉందండి. యజ్ఞం బ్రహ్మతత్రంచ ఉభయవద ఓదనం అని చెప్పబడింది. అంటే బ్రాహ్మణ జాతి అయినా క్షత్రియ జాతి అయినా వాళ్ళందరూ నాశనానికి నేనే కారణము అని. యముడికైనా మృత్యు వ్యక్తి ఉపసేచనం సైతా వేద ఎత్రత అని. మృత్యువు ఆ యముడికి నేను ఉపసేచన పచ్చడిగా నేను వాడుతున్నాను అంటే విధంగా భర్తన చేస్తున్నాను కాదు, వాళ్ళందరినీ వాళ్ళ నాశనానికి నేను కారణం అవుతాను అని చెప్పబడింది. అనుకుని బ్రహ్మకు కూడా సర్వభక్తాయ అని చెప్పబడింది. దాని తర్వాత రౌద్రాయ వపుసే నమః అని. వపుసం అంటే శరీరము, రౌద్రాయ అంటే భయంకరమైన శరీరం కలిగిన సూర్యుడు అత్యంత వేడిగా ఉగ్రస్వరూపంలో పక్కన వెళ్ళిన వాళ్ళందరూ కాల్చేగా ఉంటారు కనుక ఆయనకి రౌద్రాయ వపుసే అని. నరసింహ అవతారం, ఇక సింహము మనిషి రెండు కలిసి ఉండడాన్ని ఆయనకి విష్ణుమూర్తి ఇచ్చారు కనుక ఆయనకి రౌద్రాయ వపుసే అని ఆయనకు ఒక అర్థము. నిద్ర అజ్ఞానం నిద్రావయతి నాశయతి రుద్ర. రుద్రుడు అనే ఆయనకి అజ్ఞానాన్ని నాశనం చేసేది రుద్రుడు అని. ఆ సామర్థ్యం ఎవరికి ఈ శరీరంలో ఉందో, వపుస అంటే సామర్థ్యం, ఆ శరీరం అజ్ఞానాన్ని పోగొట్టే సామర్థ్యం ఎవరికి ఉందో అని ఆ శుద్ధ బ్రహ్మానికి రౌద్రాయ వపుసే అని అర్థము అని చూద్దాం. ఇలా ఈ శ్లోకంలో 6 నామాలు. బ్రహ్మేశానాచ్యుతేశాయ నమః, సూర్యాయ నమః, ఆదిత్యవర్తతే నమః, భాస్వతే నమః, సర్వభక్తాయ నమః, రౌద్రాయ వపుసే నమః అని ఇలా 19వ శ్లోకం చూసాము. తర్వాత 20 తమోజ్ఞాయ విమజ్ఞాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అని. దీంట్లో తమోజ్ఞాయ, తమః అంటే చీకటి అండి, చీకటి నాశనం చేసే సూర్యుడు తమోజ్ఞాయ అని.
చీకటి అనే దాన్ని దుఃఖముని పెట్టుకుంటే దుఃఖం నివారణ చేసే ఆ పరమేశ్వరుడు అని రెండో అర్థం తీసుకున్నాం. అదే చీకటిని అజ్ఞానంగా తీసుకుంటే అజ్ఞానాన్ని నివారణ చేసే ఆ శుద్ధ బ్రహ్మాన్ని, ఇలా ముగ్గురిని తమోజ్ఞాయ అని చెప్పచ్చు. మళ్ళీ హిమజ్ఞాయ అని, హిమం అంటే ఇది మంచు అండి. ఆ మంచుని నాశనం చేసే కనుక హిమంని అజ్ఞాయ నాశాయ అని, ఆ మంచుని నాశనం చేసే సూర్యుడు ఒక పక్క, అలాగే పాపంని, హిమం అంటే పాపంని ఒక అర్థం, ఆ పాపంని నాశనం తను కలుసుకుంటేనే పాపంని నాశనం చేసే పరమేశ్వరుడు ఇంకో పక్క. అలా హిమం అంటే మనస్సు ఒక అర్థం అండి. ఆయన ఈ మనస్సులో అజ్ఞానం ఉంటుంది, ఆ అజ్ఞానం పోతేనే మన జ్ఞానం వచ్చి మోక్షం వస్తుంది. అజ్ఞానం పోవాలంటే ఆ మనస్సు విరగాలి, ఆ మనస్సుని విరిచేలా చేసేది ఆ పరమేశ్వరుడు. విద్యతే హృదయ గ్రంథి చిత్యంతే కర్మ సంశయ క్రియంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని, ఆ పరమైన బ్రహ్మని చూస్తే ఆ హృదయంలో ఉన్న గ్రంథులన్నీ పోతాయి, ఆ హృదయంలో గ్రంథులు నాశనం కారణంగా ఉన్నాయని హిమజ్ఞాయ అని పేరు అని. ఇలా 3 అర్థాలు. దాని తర్వాత శత్రుఘ్నాయ అని, అంటే శత్రువుల్ని నాశనం చేసేది, అంటే ఉపాసకులు శత్రువుల్ని నాశనం చేసేది అని. ఇంకో పక్క శత్రువులు అంటే ఇంద్రియులంటే అన్నిటికీ ఉంటే పెద్ద శత్రువులు ఇంద్రియాలు ఎప్పుడు తప్పైన దారిలో వెంట ఉంటాయని. దాన్ని సరైన దారిలో పెట్టేది ఋషికానాం ఈశ, కృష్ణుడికి ఋషికేశ అని బట్టి ఇంద్రియాలను ఎప్పుడు నిగ్రహంలో ఉంచుకుంటారని ఆయనకి శత్రుఘ్నాయ అని పేరు. ఇంకోటి మన లోపల ఉన్న శరీరం, అహంకారము, ఇలాంటివన్నీ మన లోకంలో మన లోపల ఉన్న దుర్గుణానికి నాశనం చేసే శుద్ధ బ్రహ్మని శత్రుఘ్నాయ అని ఇంకో పేరు. దాని తర్వాత అమితాత్మనే అని, అమితం అంటే అంతులేనని అంటాం, ఆత్మ అంటే శరీరం, అంటే అంతులేన శరీరం కలిగింది సూర్యుడు, చాలా పెద్ద శరీరం అర్థం. ఇలాగే ఇంకో పక్క వామన అవతారం, ఆయన చిన్న పొట్టిగా ఒక మనిషిగా వచ్చి అలా ఆయన నాకు 3 అడుగులు కావాలి అని అవతారంలో అడిగి, ఆయన బలిచక్రవర్తి దగ్గర వరం అడిగి, దాని తర్వాత వరం తీసుకున్న తర్వాత ఆయన చాలా పెద్దగా అయి మొత్తం భూమండలం మొత్తం ఒక దగ్గర పెట్టి, నీకు అన్ని లోకాలు 2వ పాదంలో పెట్టి 3వ పాదం ఎక్కడ పెట్టను అని, అలా అత్యంత పెద్ద శరీరంని, అమితమైన శరీరం తీసుకున్నారు కనుక వామన అవతారంలో ఆయనకి అమితాత్మ అని పేరు. ఇంకోటి శుద్ధ బ్రహ్మానికి దేశ కాల వస్తు పరిచ్ఛేదం లేదు కనుక శుద్ధ బ్రహ్మానికి కూడా అన్ని చోట్ల ఉండేది, ఆయనకి అమితాత్మ అని పేరు ఇంకో పక్క. దాని తర్వాత కృతజ్ఞాయ అని వచ్చేనాము, కృతజ్ఞముకి నాశకుడు అని, అంటే కృతజ్ఞుడు అంటే చేసిన ఉపకారాన్ని మరిచేవాడిని కృతజ్ఞుడు అని పేరు. అలా ఒక ఉపకారం చేసి వాళ్ళు మనకి మర్చిపోయి మనకి హాని చేసేదంటే వాళ్ళకి నాశనం కలిగేలా చేసేది నా సూర్యుడు అని. ఇంకొక కృతం అంటే ఇంద్రియం అండి. ఈ ఇంద్రియాలని విషయ భోగాల కోసమే వాడి జీవుడు జ్ఞానం తెచ్చుకోవడానికి భక్తి మార్గంలో ఉండడానికి వాడలేదంటే వాళ్ళకి నాశనం వచ్చేలా చేసేది మళ్ళీ సంసారంలో పుట్టి పునరతి మరణం, పునరతి జననం, పునరతి జనని జఠరేశయనం అని భజగోవిందంలో ఎలా చెప్తుందో అలా మళ్ళీ జన్మ ఇచ్చి ఆయనకి వాళ్ళు నాశనం చేస్తారు అని. దాని తర్వాత వేదాంత ఉపదేశ స్మరణ రహిత కృతజ్ఞ అని, ఎప్పుడూ వేదాంత ఉపదేశం ఒకసారి తీసుకుని దాన్ని మర్చిపోయి మళ్ళీ ఈ లోకంలో ఉన్న విషయాల చుట్టూ వెళ్లే వాడిని కృతజ్ఞుడు అని పేరు. వాళ్ళకి సంసారం ఇచ్చి ఆ విధంగా నాశనం చేసే శుద్ధ బ్రహ్మానికి కృతజ్ఞాయ అని పేరు. దాని తర్వాత జ్యోతిషాం పతయే నమః. అన్నింటికి ఇది ఉంటే కూడా చూసాము, అందరికన్నా ఎక్కువ జ్యోతిస్తున్న సూర్యుడు అని, ఈ ఇంద్రియాలందరికీ నియంత పతి అని పరమేశ్వరుడు అని, వీళ్ళందరికీ జ్యోతిష్కి, సూర్యుడు చంద్రులందరికీ జ్యోతిష్కి, అందరికన్నా జ్యోతిషి ఇచ్చే ఆ శుద్ధ బ్రహ్మానికి జ్యోతిషాంపతి అని పేరును ముందే కూడా చెప్పుకున్నాము. దీంట్లో 7 నామాలు ఉన్నాయండి. 7, 3, 21 అర్థాలు చేశాను ఇక్కడ. తమోజ్ఞాయ నమః, హిమజ్ఞాయ నమః, శత్రుఘ్నాయ నమః, అమితాత్మనే నమః, కృతజ్ఞాయ నమః, దేవాయ నమః, జ్యోతిషాంపతయే నమః అని చూసాము. దాని తర్వాత సప్తచామీకరాభాయ వన్నయే విశ్వకర్మణే నమస్తమో అభినిజ్ఞాయ కృతే లోకసాక్షిణే అని, సప్తచామీ కరాభాయ అని. సప్తచామి అంటే కరిగించిన బంగారం అండి.
కరిగించిన బంగారం వర్ణంలో శరీరం ఉన్న సూర్యుడు అని ఒక పక్క, అదే ఇటు అంతరాదిత్య హిరణ్మయ పురుషో దృశ్యతే అని చాందోగ్య ఉపనిషత్తులో ఈ సగుణ బ్రహ్మని ఈ హిరణ్య రూపమైన శరీరంతో ఉన్న ఆయన చెప్పింది. ఆ సగుణ బ్రహ్మని చెప్పుకోయింది. ఇంకో పక్క బంగారంలో మెరిసే బ్రహ్మనిష్టమైన పురుషుడు, వాళ్ళ ఆబా అంటే దీప్తి ప్రకాశము, వాళ్ళకి ప్రకాశం ఇస్తే మోక్షం ఇస్తే ఆ శుద్ధ బ్రహ్మాన్ని కట్టకామి తరాబాయ అని అర్థము. దాని తర్వాత వన్ని అంటే అగ్ని మనకు తెలుసండి అర్థము. అగ్ని స్వరూపంగా ఉన్నది మా సూర్యుడు. ఇంకోటి అగ్ని అంటేనే యాగము. యాగంలో దానికి ఫలం ఇంతకుముందు చెప్పినట్టు విష్ణుమూర్తికి అన్ని ఫలాలు వెళ్తాయి అని చెప్పాము కృష్ణుడికి. అందుకని ఆయన వన్నయ్యని. ఈ సంసార రూపమైన అరణ్యంని దాన్ని భస్మం చేసే అగ్ని అయిన శుద్ధ బ్రహ్మాన్ని కూడా వన్నయ్యే అని పేరు అని ఇలా ఇందున్నాము. విశ్వకర్మనే అంటే విశ్వంలో ఉన్న అందరి జీవులకి ప్రకాశం ఇచ్చి కర్మల్లో ప్రవర్తించేలా చేసేది కనుక విశ్వకర్మనే అని సూర్యుడికి పేరు. జగత్ సృష్టికి, విశ్వం అంటే జగత్తు, ఆ సృష్టికి కారణమైన ఆ పరమేశ్వరుడు. ఈ జగత్తుకి అధిష్టానంగా ఉన్న శుద్ధ బ్రహ్మ. ఈ జగత్తు మాయారూపమైన జగత్తుకి ఏ ఒక్క శుద్ధ బ్రహ్మ పైన ఆరోపింపబడిందో ఆయన అధిష్టానంగా ఉన్న విశ్వకర్మ, ఆయనకి విశ్వకర్మ అని పేరు అని. దాని తర్వాత తమో అభిజ్ఞాయ అని అంటే ఇంతకుముందే చూస్తున్నాము చీకటిని నాశనం చేసేది. దాని తర్వాత ఘృణయే తమో అభిజ్ఞాయ ఘృణయే లోక సాక్షిని. ఘృణయే అంటే ఘృణ అంటే ప్రకాశ స్వరూపం అని ఒక పక్క, ఇంకో ఘృణ అంటేనే వేడిని అంటారు. వేడి అంటే ఎండ, ఎండ అంటే ప్రకాశమును అర్థం. అంటే ప్రకాశ స్వరూపంగా ఉన్న బ్రహ్మముని, జ్ఞాన యోగం ఇచ్చే పరమేశ్వరుని, చైతన్య స్వరూపం ఇచ్చే నిర్గుణ బ్రహ్మాన్ని, ఇలా 3 రకాలుగా. దాని తర్వాత లోక సాక్షిని, ప్రాణులు చేసే అన్ని కర్మలకి సాక్షిగా ఉండే ఆ సూర్యుడు ఒక పక్క, అందరి జీవులకి అంతర్యామిగా ఉండే పరమేశ్వరుడు అని ఇంకో పక్క సగుణ బ్రహ్మని. ఈ అదే అంతర్యామిగా ఉండి లోపల ఉండి అందరినీ ప్రవర్తించే నిర్గుణ బ్రహ్మ అని లోక సాక్షినే అని ఇంకో పక్క. ఇలా 6 నామాలు ఉన్నాయండి ఈ శ్లోకంలో. సప్తకామీకరావాయ నమః, వన్నయే నమః, విశ్వకర్మనే నమః, తమో అభిజ్ఞాయ నమః, ఘృణయే నమః, లోక సాక్షినే నమః అని ఇలా చూసాము. దాని తర్వాత 22 నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః, పాయత్యేష తపత్యేష వర్షత్యేష తపస్తిభిః అని. ఏష అంటే ఈ శ్లోకాన్ని కొంచెం ఆర్డర్ మార్చి చెప్పాలండి. ఏష వై సృజతి ప్రభుః తమేవ నాశయతి. ఆయనే సృష్టి చేస్తారు, ఆయనే నాశనం చేస్తారు. ఏష పాయతి, ఏష తపతి, ఏష వర్షతి తపస్తిభిః. తన కిరణాలతో ఈయన పాయతి అలా ఎండిపోయేలా చేస్తారు, ఎండతో కాల్చేలా చేస్తారు. తపతి అంటే, వర్షతి అంటే తన నీళ్లతో వర్షం కురిపించేలా చేస్తారు అని. ఇలా ముగ్గురు, సూర్యుడైనా సరే పరమేశ్వరుడైనా సరే నిర్గుణ బ్రహ్మాండ ముగ్గురునే సృష్టి స్థితి లయంతి. సృజతి ఏకవై సృజతి ప్రభుః తమేవ నాశయతి. ఆయనే సృష్టి చేస్తారు, ఆయనే నాశనం చేస్తారు అని. వీళ్ళు ముగ్గురు ఒక్కొక్క రకంగా సృష్టికి స్థితికి లయకి కారణంగా ఉన్నారని చెప్పి, ఈ దైనందిక అంటే ప్రతిరోజు పొద్దున్న సృష్టి చేస్తారు, రాత్రి ప్రళయం చేస్తారు అని సూర్యుడు. అవాంతర సృష్టి, అవాంతర ప్రళయం ఈ రెండింటికి విష్ణుమూర్తి కారణంగా ఉన్నాడు. అంటే మన్వంతరం మొదలు నుంచి మన్వంతరం ఆఖరి వరకు అని మనం ఒక్కొక్కసారి మమోపాత సమస్త వేదక్ష ద్వారా అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే చేతవరవా కలిపే వైవర్తత మన్వంతరే అని. ఈ వైవర్తత మన్వంతరం అని పేరు. వైవర్తత మను అన్న ఆయన ఆదిత్యంగా ఉండేది కల్పం. అది ఆ కల్పంలో మొదట సృష్టి చేసేది, నాశనం చేసేది విష్ణుమూర్తి అని. మహాప్రళయంలో కల్పం మొదటి నుంచి కల్పం ఆఖరి దాకా సృష్టి చేసి నాశనం చేసేది శుద్ధ బ్రహ్మ అని. 3 రకాలుగా సూర్యుడిని, విష్ణుమూర్తిని, బ్రహ్మాన్ని కూడా చెప్పండి. ఈ 3 నామాలు. దాని తర్వాత పాయతి అంటే ఎండిపోయేలా చేస్తున్నారు అని. అంటే సూర్యుడు జలం తీసేసి, విష్ణుమూర్తి పాపం తీసేసి, నిర్గుణ బ్రహ్మ సంసారం నుంచి విడిపించి, ఇలా 3 రకాలుగా పాయతిని.
తపతి అంటే వేడితో కాల్ చేసినట్టు, సూర్యుడు వేడితో కాల్ చేసి ఆయన పాపం చేసే వాళ్ళని కాల్ చేసి విష్ణుమూర్తికి ఈ జన్మ మరణాలు అనే పాపం నుంచి కాపాడు ఈ నిర్గుణం బ్రహ్మ అని ఇంకో పక్క. వర్షతి అంటే జలం వర్షంగా ఇస్తారు అని, పుణ్యం చేసే వాళ్ళకి ఆనందం ఇస్తారు అని, ఆనంద స్వరూపంగా ఉండి అందరికీ ఆనందం ఇస్తారు. ఇలా దీనికి కూడా ఈ 3 నామాలకు కూడా 3 రకాలుగా అర్థం. 6 నామాలు చెప్పబడిందండి. భూతశక్తే నమ, భూతపాలాయ నమ, భూతనాశాయ నమ, పాయతే నమ, తపతే నమ, స్పర్శతే నమ అని కదా. దాని తర్వాత 23వ శ్లోకము. ఏషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏషయేవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం అని 23వ శ్లోకము. ఇక్కడ పరినిష్ఠిత అని ఉంటుంది. పరినిష్ఠిత అంటే అంతర్యామి, సాక్షి అని అర్థం. అందరికి అగ్నిహోత్రానికి ఏక అగ్నిహోత్రంతో ఫలంతో అగ్నిహోత్రం, అగ్నిహోత్రము ఆయనే, అగ్నిహోత్రంకి ఫలం ఇచ్చేది ఆయనే. ఏక సుప్తేసి జాగ్రత్త అంటే మన నిద్రపోయినప్పుడు ఆయన వెళ్తూ ఉంటారు అని. ఎప్పుడు సూర్యుడు ఒక రోజు నేను రెస్ట్ తీసుకుంటాను, నాకు రోజు నేను పని చేసేది చాలా చిరాకు అండి, ఇవాళ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను, లేదు నేను పడుకుంటాను, కొంచెం లేటుగా లేస్తాను అంటే అవదండి. ప్రతి రోజు కరెక్ట్ గా ఆయన ఏ టైంలో ఉదయించాలో, ఏ టైంలో అస్తమించాలో కరెక్ట్ గా అక్కడ ఉండాలి. అది ఏ మాత్రం తప్పినాను ఆయనకి మనకి అక్కడ పనులు సరిగ్గా అవ్వవు అని. అందుకని మన నిద్రపోతుంటే వెళ్తూ ఉండే సూర్యుడికి చేసే జాగ్రత్త ఒక పక్క, ఇంకో పక్క పంచభూతాలు ఎప్పుడు ఉపరతి ఉన్నాయో అప్పుడు కూడా మెలకు ఉండే లోపల ఉండే పరమేశ్వరుడు. అదే మరి పంచభూతాలు లయమైనా కూడా నిద్రలో, దీర్ఘమైన నిద్రలో అప్పుడు మెలకు ఉండి సాక్షి స్వరూపంగా ఉండే నిర్గుణ బ్రహ్మము కూడా చేసి జాగ్రత్త అని పేరు అని. అలాగే ఇక్కడ 4 నామాలు చెప్పాము. సుప్తేసి జాగ్రత్త నమ, భూతేసి పరినిష్ఠితాయ నమ, అగ్నిహోత్రాయ నమ, అగ్నిహోత్ర ఫలాయ నమ అని 4 నామాలు చెప్పాం. ఆఖరికి 24వ శ్లోకం. వేదాస్తవచ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని ప్రత్యాని లోకేషు సర్వయేతర విప్రభుః అని వేద స్వరూపంగా ఉన్నారు. వేదాల చేత చెప్పబడింది. ఇది మా ముందే కూడా చూసాము. వేదాల చేత చెప్పబడే ఆ సూర్యుడైనా సరే, ఆ విష్ణుమూర్తి అయినా సరే, లేదు ఆ నిర్గుణ బ్రహ్మం కూడా వేదవేద్యుడిగా ఉన్నా అని చెప్పి వేదాలకైనా క్రతవ అంటే యాగాలండి. ఏది క్రతువునాం ఫలం అంటే యాగాలకి ఫలం అయినా సరే, ఈ మూడునే మనం సూర్యుడి స్వరూపంగానో, విష్ణుమూర్తి స్వరూపంగానో, నిర్గుణ బ్రహ్మ స్వరూపంగా కూడా చూసాము. యాని ప్రత్యాని లోకేషు సర్వయేతర విప్రభు అని ఈ లోకంలో చేసే కృత్యాలన్నీ, కర్మలన్నింటికి ఆయన సాక్షిగా ఉన్నారు. ఆయన వల్లే జరుగుతుంది పరమేశ్వరుడు, ఆయన ప్రేరణ వల్లే లోపల ఉండి అంతర్యామిగా ఉండే చేస్తాను నిర్గుణ బ్రహ్మాన్ని. ఇలా అద్భుతంగా 24 శ్లోకాలు, 24 శ్లోకాలకి అక్కడ 3 రకాలుగా అర్థము చూసాము. ఇలా ఇంత అద్భుతమైన ఈ ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేస్తే ఫలం ఏంటి ముందే కూడా ఈ క్రితం చూసాము. ఈ స్తోత్రం ఒక గొప్పతనం నేను చెప్పినట్టు ముందు ఫలం ఉంటుంది, ఆఖరికి ఫలం ఉంటుంది, మధ్యలో స్తోత్రం ఉంటుంది. కనుక ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఆదిత్య స్తోత్రాలు హృదయం రూపంగా ఉంది కనుక ఆదిత్య హృదయం కూడా వేరు అని ఇంకొకరు చెప్తారు. ఆఖరిలో ఉన్న పరిస్థితి కూడా ఒకసారి త్వరగా చూసేద్దాము. ఏ నమాపత్తు కృత్యేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషస్తిం నావసీయతి రాఘవః. ఇప్పుడు మనకి నిజంగా కావాల్సిందంటే మనకి ఒక పక్క నుంచి శత్రువులు మనకి దాడి చేస్తున్నారు, మన రాత్రిపూట మనకి మన పైన ఇలా పక్క దేశం వాళ్ళు ఇలా బాంబులు వేస్తున్నారు. ఇది ఎప్పుడు మనసులో ఎప్పుడు భయంగా ఉంది కదా మనకి. ఇలా కృత్యేషు అంటే నిజంగా మనకి కష్టం వచ్చినప్పుడు, వారి కాంతారేషు భయేషు భయం వచ్చినప్పుడు, నిజంగా ఇలాంటి ఏదైనా న్యాచురల్ కాసెస్ వల్ల, అన్యాచురల్ కాసెస్ వల్ల ఏదైనా కష్టం వచ్చినప్పుడు కీర్తయన్ పురుష కష్టం నా అవసీయతి రాఘవ, ఈ కీర్తనంని మనం చెప్పామంటే ఓ రాఘవ తను నా అవసీయతి, ఎప్పుడూనే ఆయన ధైర్యంగానే ఉంటాడు, మనసులో ధైర్యం పోగొట్టుకోడు అని. అందుకని
ఇలాంటి సమయంలో నిశ్చయంగా దానికి జయం కలుగుతుంది. నమ్మకంతో చదవవలసిన స్తోత్రం ఇది. పూజయస్వనం ఏకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం త్యక్త్వా యుద్ధేషు విజయిష్యతి. ఈ పూజ యొక్క ఏనం ఏకాగ్రో, ఈ ఒక స్తోత్రాన్ని ఏకాగ్రంతో, మనస్సు ఏకాగ్రంతో, వేరే ఏది ఆలోచించకుండా సూర్యుడి గురించి ఆలోచిస్తూ పూజ చేస్తూ ఓ దేవదేవ ఓ జగత్పతి అని రాముని చెప్తూ ఈ త్రిగుణితం దీన్ని 3 సారి ఈ స్తోత్రాన్ని జపన చేసుకొని, అంటే ఈ జప్తో అంటే చెప్పి మంత్ర రూపంగా చెప్తున్నారు అని తెలుసుకోవాలి మనకి. స్తోత్రమైనాను ఇది మంత్ర రూపమైన స్తోత్రం అని 3 సార్లు జపం చేస్తే యుద్ధంలో తప్పకుండా జయిస్తాము అని. వెంటనే మహాబాహో రావణం త్వం వదిష్యసి ఏవముక్త్వా తదాగత్యో తదామత యథాగతం అని ముందే టీచర్ని తెలియచేసినట్టు నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు, వెళ్ళి రావణ్ణి గెలిచేస్తున్నావు. ఈ క్షణంలో ఓ మహాబాహో, గొప్ప శరీరం ఉన్నవాడా, నువ్వు రావణుని వధం చెయ్యబోతున్నావు. అంటే ఈ ఆదిత్య స్తోత్రం విన్నావు కదా, ఇంకా నీకు తిరుగులేదు, వెళ్ళి రావణ్ణి నిశ్చయంగా వధం చేస్తావు అని అగస్త్య ఏవముక్త్వా తదా అగస్త్యో యథామత యథాగతం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో దేవతలతో పాటు కూడా వచ్చారు, వాళ్ళ తోటికే తిరిగి వెళ్ళారు. మహాతేజ నష్ట శోకో అభవత్తదా ధారయామాత సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. ఈ ఆదిత్య తేజం అనే స్తోత్రంని ఓ మహాతేజుడు విని నష్ట శోకో అభవత్, ఆయన దగ్గర ఉన్న శోకము దుఃఖము, ఇలా రావణుడు తిరిగి వస్తున్నాడే, ఆయన నేను గెలవగలనా అని మనసులో భయం ఉంది కానీ ఆ శోకం పోయి భయం పోయి ఉన్నారు. ధారయామాస సుప్రీత, ఆయన ప్రీత సంతోషంని, ఆయన బలంని, ఆయన ఒక వీర్యంని ఆయన ధరించి రాఘవుడు మళ్ళీ యుద్ధంలో ప్రయతాత్మవాన్ యుద్ధంలో ముందుకు వెళ్ళాడు. ఆదిత్యం ప్రేక్షజత్వాదు పరం హర్షమవాప్తవాన్ శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. ఈ ఆదిత్యుని ఈ సూర్య భగవంతుని చూసుకుని జప్వా 3 సార్లు ఈ స్తోత్రం చెప్పారు. పరం హర్షం అవాప్తవాన్, అత్యంత సంతోషాన్ని కలిగి శ్రీహాసంలో 3 సార్లు ఆయన ఆచమనం చేసేత్వ స్వాహ నారాయణ మాధవ స్వాహ 3 సార్లు ఆచమనం చేసుకుని శుద్ధి అయితే. ఎప్పుడూనే మనం ఏ ఒక్క ఇది కర్మ చేస్తుంటే ముందు ఆచమనంతో మొదలు పెడతామండి. ఆచమనం చేస్తే మనం శుద్ధి అయిపోయినట్టు అర్థము. ఆ శుద్ధి అయితే ఆయన ధనుస్సుని తీసుకుని ఆ వీర్యవంతుడు యుద్ధానికి బయలుదేరారు. ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్షిస్తాత్మా యుద్ధాయ సముపాగమతే సర్వయజ్ఞేన మహత వదేతస్య ధృతో అభవత్. అందుకని అక్కడ రావణం ప్రేక్షిస్తాత్మ, ఇష్టమైన సంతోషమైన శరీరంతో ఉన్న ఆ రాముడు రావణ్ణి చూసి యుద్ధాయ సౌపాగం, యుద్ధంకి వచ్చిన ఆ రావణ్ణి చూసి సర్వయత్నేన మాట, ఆయన దగ్గర ఉన్న అన్ని యత్నాలు మొత్తం శరీరంలో ఉన్న యత్నం అన్ని తీసుకొని ఆయన్ని చంపడానికి కోసం ముందుకు వెళ్ళారు. వదేతస్య మృతో అభవత్, ముందుకు వెళ్ళారు, బయలుదేరారు అని. అధరధిరవనిరీక్షరామం మురితమనా పరమం ప్రహృష్యమానః నిశిచరపతి సంఖ్యం విదిత్వా సురధనమధ్యగతో వచస్కరేతి అని. ఇలా రాముడు నిశిచరపతి అంటే నిశిచర అంటే రాక్షసులు, అంటే నిశి అంటే రాత్రి పూట తరించే రాత్రి పూట తిరిగే వాళ్ళని రాక్షసులు అంటారు. మనం ఇప్పుడు మనిషి రాత్రి పూట ఎక్కువ తిరుగుతున్నాము, పొద్దున పూట కన్నా లేటుగా లేచి రాత్రి పూట తిరిగి అలా ఈ కాలంలో అలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ రాక్షస స్వరూపాలే అనుకోవాలి. నిశిచరలు, ఆ నిశిచరులకి పతి, రాక్షసులందరికీ పతి రావణుడు. ఈ రావణుడు నిశిచర పతి సంఖ్యం, ఆయన ఒక నాశం తెలుసుకొని సురధన మధ్యగతో అంటే ఈ దేవతలందరూ మధ్యలో ఉన్న ఈ ఆదిత్యుడు అత రవి రవద్ అనిరీక్ష రామం, ఈ రవి ఈ ఆదిత్యుడు అనిరీక్ష రాముణ్ణి చూసి ముదితమనాహ పరం ప్రతిష్టమాన, సంతోషమైన మనస్తో అత్యంత సంతోషంని కలిగి ఆయన
ఆ, దేవతల మధ్యలో ఉండి వత త్వరేసి త్వరగా ఆయన ఇంకా నీకు నేను జయం ఇచ్చేసాను, ఇంకా నువ్వు రావణ్ణి వెళ్ళి ఇంకా నువ్వు హతం చేయడం ఒకటే నీదా అని త్వరేసి అని త్వరగా అని చెప్పారు అని. అలా అద్భుతంగా రాముడు ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రం 3 సార్లు చేసుకొని 3 సార్లు జపం చేసుకొని అలా రావణ్ణి వెళ్ళి హరిస్తాడు, మరణం పొందేలా చేశాడు అని. ఆ రాముడికే ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రం జయం ఇచ్చిందంటే మనకి నిశ్చయంగా ఇస్తుంది, తప్పకుండా ఇస్తుంది అని నమ్మి ఇలాంటి ఇప్పుడు ఏదైనా మన దేశానికి కష్టంగా ఉన్న ఈ కాలంలో తప్పకుండా ఇది అందరూనే తనకి విజయము, తన దేశానికి విజయం, తన వల్ల అందరికీ విజయం, కార్తీకులందరికీ విజయం కలగాలి అని కోరుకుంటూ లోకంలో శాంతి ఉండాలి అని కోరుకుంటూ ఇంతటితో ఈ ఆదిత్య హృదయం స్తోత్రంని నాకు చెప్పే ఈ యొక్క గురు అనుగ్రహం వల్ల వచ్చింది, దేవదేవ వాళ్ళకి కృతజ్ఞతగా ఉన్నాను అని చెప్పుకుని ఇంతటితో సెలవు తీసుకుంటాను. ఓం సహనా భవతు సహనౌ వనస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.